Additional borrowing linked to power sector reforms. ఈ పార్లమెంట్లో వాళ్ళు పెట్టింది ఇది కేసీఆర్ స్టోరీ కాదు. మీకు ఇచ్చిన సెట్స్లో కూడా ఉంది, క్లియర్గా ఉంది మీ దగ్గర, మీరు చూసుకోవచ్చు తర్వాత నిదానంగా. ఇంత డాక్యుమెంటరీ ఎవిడెన్సు, శాసనసభ తీర్మానము, కేంద్ర విద్యుత్ శక్తి మంత్రి రాసినటువంటి లెటరు, దానికి నేను ప్రధానమంత్రికి రాసిన లెటరు, మన శాసనసభ తీర్మానము, అది కాకుండా ఎంత స్పష్టంగా అంటే కుండ బద్దలు కొట్టినట్టు. Further, the achievement in the agriculture sector is not satisfactory and requires attention on priority basis. DISCOM should take necessary steps to achieve 100% metering of all consumers within 1 year of the notification of this policy. Further, existing meters should also be replaced with prepaid meters in a phased manner so as to achieve 100% prepaid metering within 3 years from the date of issuance of this policy. ఇట్లా అనేక పాలసీలు వీళ్ళు చెప్పిన దానిలో అగ్రికల్చర్ సెక్టర్ను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టద్దు, వాళ్ళకి మీటర్స్ పెట్టాలి. నో న్యూ అగ్రికల్చర్ కనెక్షన్ షాల్ బి రిలీజ్డ్. మీకు ఇచ్చిన డాక్యుమెంట్స్లో ఉంది, మీరు చూసుకోవచ్చు. ఇది కేంద్రం పంపించినటువంటి ముసాయిదా బిల్లు అన్ని రాష్ట్రాలకు. అది మెడ మీద వేలాడుతున్న కత్తి. దానికి సాక్ష్యంగా యాక్చువల్లీ అది పాస్ కాకుండా ఇంప్లిమెంట్ చేయకూడదు, కానీ రాజ్యాంగాన్ని ఉల్లంఘించి మోడీ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గం ఏంటంటే, రాజ్యాంగం ఉల్లంఘించి రాజ్యాంగ వ్యతిరేక చర్య బిల్లు పాస్ కాకముందే ఎవరైతే ఈ రిఫార్మ్స్ చేస్తారో అడిషనల్ 0.5% FRBM ఇస్తామని కుల్లాగా ప్రకటించారు వాళ్ళ పాలసీ. అది 5 ఏళ్ళు ఇస్తామని ప్రకటించారు. పోయిన సంవత్సరం మనం తీసుకోలే. అదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నది మన పక్కకే. తీసుకోవడమే కాదు, శ్రీకాకుళం జిల్లాలో ఆల్రెడీ 25,000 మీటర్లు పెట్టిన వాళ్ళు. 25,000 మీటర్స్ అగ్రికల్చర్ కన్స్టిట్యుయెన్సీకి ఆల్రెడీ పెట్టిండ్రు. మిగిలిన వాటికి కూడా పిలిచిన టెండర్లు పిలిస్తే ఆ మీటర్లకు 3,700 ఎంతనో ఒక మీటర్ చొప్పున కాస్ట్ కూడా లక్షలాది మీటర్లకు పిలిచిండ్రు. ఎందుకంటే వాళ్ళు 737 కోట్లతోని వాళ్ళు పిలిచిండ్రు. అంటే మరి కేంద్ర ప్రభుత్వం నియతి ఏందన్నట్టు. మనకు మన ఎలిజిబిలిటీ ప్రకారంగా, మన ఎకానమీ సైజు ప్రకారంగా 0.5% కనుక మనకు అడిషనల్ FRBM మనకు వస్తే 5,000 పైచీల కోట్లు వస్తాయి. అంటే నెక్స్ట్ 5 ఏళ్లకు ఈ ఫెసిలిటీ ఇస్తాం. విద్యుత్ సంస్కరణలు అమలు చేసిన రాష్ట్రాలకు, లేని వాళ్ళకి ఇయ్యం. అంటే నేను ఏం చెప్పినా, నేను సభలో నష్టపోయినా మంచిదే, నీ డబ్బులు మాకు అక్కర్లేదు అంటే 25,000 కోట్లు నష్టపోవాలి తెలంగాణ. ఎట్ ద కాస్ట్ ఆఫ్ 25,000 crores ఇన్ 5 years. ఆ నష్టం ఉన్నా సరే నేను బీటాలు పెట్టాను నేను చెప్పిన. నా ప్రాణం పోయినా సరే పెట్టను. తెలంగాణలో వ్యవసాయం స్థిరీకరణ జరగాలి, రైతులు ధనవంతులు కావాలి, ఇప్పుడిప్పుడే బాగుపడుతున్నారు కాబట్టి నేను పెట్టా అనే మాట నేను చెప్పాను. ఇన్ని జరిగినాయి కదా. శ్రీకాకుళంలో 25,000 మోటార్లకు పెట్టిండ్రు, టెండర్లు పిలిచిండ్రు. ఎవరైతే ఇంప్లిమెంట్ చేస్తున్నారో వాళ్ళకు 0.5% FRBM ఇస్తున్నారు. బడ్జెట్లో పెట్టిన మొన్నటి బడ్జెట్లో కూడా పెట్టారు. ఇన్ని ఉండంగా పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి ఈ రాష్ట్ర అధ్యక్షుడు పాపం ఆయనకు చదువు వస్తుందో రాదో నాకు తెలియదు, చదివిన కాగితం అర్థమవుతుందో కాదో తెలియదు. గరీబ్ గారు పాపం నాకు నిజంగా జాలేస్తుంది ఆయన చూస్తే. ఆయన మాట్లాడకుండా వేరే వాళ్ళతో మాట్లాడితే బెటర్. నన్ను అడిగితే ఆ పార్టీ పరువు పోతుంది రోజు రోజు. చాలా ఘోరం. ఇన్ని ఆధారాలుండి ఇంత జరిగి 5 ఏళ్ల కోసం చెప్పినండి, ఒక రోజు కోసం చెప్పింది కాదు. ఇంత డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉండి మన రాష్ట్ర శాసనసభ తీర్మానం పాస్ చేసి పంపించి నేను ముఖ్యమంత్రిగా దాన్ని వ్యతిరేకిస్తూ రాసిన ఉత్తరాలుండి మీకు ఇచ్చిన ఇప్పుడు సెట్స్ మంది చూడండి మీరు. ఇంత డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉన్నదాన్ని కూడా పచ్చవద్దని చెప్తాం. వాళ్ళ పాలసీ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ ఏందనేది మీకు పంపించిన మీ దగ్గర మీ చేతిలో ఉంది.
దీని మీద కూడా నేను బహిరంగ క్షమాపణ చెప్తా. మీటర్లు పెట్టమన్నారా? పెట్టమనందే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పెట్టిండా? శ్రీకాకుళం జిల్లాలో ఎందుకు పెట్టి పెట్టుమనందే మరి నువ్వు ఎఫ్ఆర్బిఎంలా 0.5% పెట్టినావా? ఎందుకు పెట్టినావు? దాన్ని మేము ఎందుకు తీసుకుంటలేము? పవర్ రిఫార్మ్స్ మేము వ్యతిరేకిస్తున్నాం కాబట్టి. ఇంత ఘోరమైనటువంటి అబద్ధాలు ఒకటికి 1000 సార్లు మేము చెప్తాం. నిజం వేరు, మీటర్లు పెట్టుమనుడు వేరు, బలవంత పెట్టుడు వేరు. ఇంకా దీని తమాషకి ఎంత తెలుసా, ఇప్పుడు ఉన్న మంత్రి ఆర్కే సింగ్ మనకు ఉన్నటువంటి నీటి ప్రాజెక్టులలో మనం పిఎఫ్సి ఆర్ఈసి అని 2 ఉంటాయి. ఒకటి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఇంకోటి రీజనల్ ఎలక్ట్రికల్ కార్పొరేషన్. వాళ్ళు మనకు లోన్స్ ఇస్తారు. మన రాష్ట్రంకు మంచి ఫిజికల్ ప్రుడెన్స్ ఉంది కాబట్టి, డిసిప్లిన్ ఉంది కాబట్టి, మన లోన్స్ రీపేమెంట్ చాలా బాగుంటుంది కాబట్టి మనకు డబ్బులు ఇస్తారు వాళ్ళు. ఆ ఇచ్చిన డబ్బులు ఆపేయమని ఇప్పుడు ఆర్కే సింగ్ మంత్రి వాళ్ళ మీద ఒత్తిడి, మనం పవర్ రిఫార్మ్స్ ఇంప్లిమెంట్ చేస్తలేమని. ఇది వాస్తవం, ఇది జరుగుతున్నది. అసలు ఈయనకి ఏమైనా తెలుస్తుందా పాపం? ఈ స్టేట్ బీజేపీ ప్రెసిడెంట్కు ఎందుకు మాట్లాడతాడు ఆయన? ఇప్పుడు బహిరంగ క్షమాపణ వెంటనే వేడుకోవాలి ఆయన. మరి ఆయనకేమి ఇప్పుడు మీరు రాస్తే తెల్లారి మీకు మొత్తం డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఇచ్చిన మీకు ఇది ఏదో అబద్ధమండి. మీరు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా ఫోన్ చేయొచ్చు కదా, అడగచ్చు కదా. శ్రీకాకుళంలో పెట్టినారా 25,000 కనెక్షన్ అంటే మీకు తెలిసిపోతుంది కదా, మీ పేపర్ అక్కడ కూడా ఉంది. అనేది దాచిపెట్టేది కాదు కదా. ఫైనాన్స్ మినిస్టర్ ఇచ్చిన డాక్యుమెంట్ మీకు ఇచ్చినాం. 5 years కోసం ఎట్లా ఇస్తాం, ఏ ఇయర్కి ఎంత ఇస్తామని రాసి పెట్టినారు క్లియర్గా. అది దాని అర్థమైంది. ఒక రకంగా ఆన్ బిహాఫ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రాజ్యాంగ ఉల్లంఘన, చట్టం పాస్ కాకముందే ఆ చట్టాన్ని ఎన్ఫోర్స్ చేయడం, ఇది పార్లమెంట్ని అవమానించడం, రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం, దేశ ప్రజలను మోసం చేయడం. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఇప్పుడు డ్రాఫ్ట్ బిల్గానే ఉంది. ఇగో ఇది జరిగే చరిత్ర. దీని మీద ఇంకా ఇప్పుడు చెప్తే బాధ అండి, అంటేనేమో బాధ. నేను ప్రధానమంత్రి కాదని గౌరవించి పైసలు ఇస్తాడని ఆశపడి భగీరథ ఇనాగరేషన్ పిలిచాను. ఆడ సభలో ఆయన కూడా పచ్చవద్దని చెప్పిండు. పచ్చవద్దు మీకు వినిపిస్తానని ఇప్పుడు నా దగ్గర ఉన్నది. గజ్వేల్ సభలో ఆయన మాట్లాడిన స్పీచ్లో మీ దగ్గర రికార్డు ఉంటుంది కాబట్టి మీకు అంత బాధ కూడా అవసరం లేదు. 15th minute నుంచి స్టార్ట్ అవుతుంది అనేది. ఫొటోస్లో ఉంది కదా. ఆయన ఏం చెప్తాడంటే, అంతకుముందు 11 రూపాయలకు కొన్నారు పవరు, మేము ₹1.10 ఇస్తున్నాం ఒక యూనిట్ ఉంటాడు. అసలు భారతదేశ చరిత్రలోనే సెంట్రల్ గవర్నమెంట్ ఎన్నడూ కూడా ₹1.10 ఏ రాష్ట్రానికి ఇవ్వాలి, ఇండియాకి కాదు, ఎవరికి ఇవ్వాలి. కానీ మేము ఇస్తున్నాం. అడిగే పెద్ద మనిషి కదా, బాగుండదు ఆ టైంలో. వెంటనే నన్ను తెల్లారి ఎలక్ట్రిసిటీ అధికారులు అడిగింది, ఇప్పుడు కూడా అడిగిండ్రు ఇంతకుముందు నాతో చర్చలు. మీరు ఉన్నారు కదా సార్ మీటింగ్లో, మరి మీరు కానీ గట్ల చెప్పండి పెద్ద మనిషి అంటే ఏమంటాం పోయి మనం అనవసరం, మనమే గెస్ట్గా ఇచ్చినాం కదా, తిడితే బాగుండదు అనుకున్నాను నేను. ఓకే వట్నేం, మేము ఎటుపడితే అటు అడ్డం పొడుగు మాట్లాడు కాదు. గజ్వేల్ సభలో ఆయన మాట్లాడింది ఇది నిజమా అబద్ధమో నేను వినిపిస్తా. ఆయన గజ్వేల్ ఉపన్యాసంలో మీ దగ్గర ఉంటే, మీ రికార్డులలో ఉంటుంది కదా, తీసుకొని చూడొచ్చు మీరు. ఇక ఇది 16వ నిమిషం నుంచి స్టార్ట్ అవుతుంది. भारत सरकार और हमारे पीयूष गोयल जी और उनके मंत्रालय ने 2 साल में ऐसी स्थिति पैदा की है कि जो राज्य बिजली के कमी के कारण परेशान थे, ऐसे राज्यों को भी बिजली सरप्लस स्टेट बना दिया गया है। अगर इरादा नेक हो, सामान्य मानवीय की आवश्यकताओं की पूर्ति करने का इरादा हो, तो समस्याओं के समाधान भी निकल आते हैं। और अभी पीयूष जी मुझे बता रहे थे कि पहले अगर तेलंगाना को बिजली खरीदनी होती थी तो 1 यूनिट का करीब 11 साढ़े 11 रुपया लगता था। 1 यूनिट का 11 साढ़े 11 रुपया। भाइयों बहनों, आज भारत सरकार ने जिस प्रकार से
बिजली में रिफॉर्म किए, बिजली के उत्पादन को बढ़ाया, ट्रांसमिशन लाइन में खर्चा किया, सारा संतुलित कारोबार किया। उसका परिणाम यह है कि आज कुछ समय पहले जो बिजली 1 यूनिट 11 साढ़े 11 रुपये में मिलती थी, आज अभी इसी तारीख 1 रुपया 10 पैसे में मिलती है। राज्य की खजाने के कितना। मैं हाथ जोड़ के पूछ रहा हूं मोदी जी, आपके 8 साल के सरकार में कहीं भी 1 रुपये 10 पैसे में यूनिट पावर सप्लाई आपने किया है क्या? ये इतना झूठ, इतनी बड़ी झूठ, और देश के प्रधानमंत्री कहे खुलेआम, तो देश के जनता को क्या समझते हैं ये लोग? किस प्रकार से गुमराह करते हैं? इसको क्या समझना चाहिए? आप पत्रकार लोग, आप सुने हैं, आपके पास है, ये रिकॉर्डेड है, आप अपने घर में जाके भी सुन सकते हैं। ये मेरा स्पीच नहीं है। यानी कि राष्ट्र राज्य के अध्यक्ष से लेके प्रधानमंत्री तक सारा ही झूठे झूठ, सफेद झूठ, झूठ निर्भर भारत, ఇదేం అన్యాయం అండి? ఇట్లా ఎన్ని విషయాలలో చెప్తారు? నిన్న నేను ఒక మాట చెప్పిన, దాని మీద ఎవరు మాట్లాడారు? బీజేపీలు. నేను అన్న కూడా ఛాలెంజ్ కూడా చేసిన, ఎవరు మాట్లాడుతారో బీజేపీలు రానరా మాట్లాడదాం. 4 లక్షల మెగావాట్ల పవర్ ఉంది దేశంలో, దాన్ని వాడే తెలివితేటలు ఈ కేంద్ర ప్రభుత్వానికి లేవు, బ్యాడ్ పవర్ పాలసీ ఉంది అని నేను చెప్పాను. దానికి ఎవిడెన్స్ కూడా ఇవ్వు, మీకు ఇచ్చిన కాగితాలలో ఉంది. ఇది పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ గత డిసెంబర్లో పార్లమెంటుకు సమర్పించిన డాక్యుమెంట్. 40,000 మెగావాట్ల పవర్ ఉత్పత్తి సంస్థలు దేశంలోని వివిధ ప్రాంతాలలో లిస్ట్ ఉంది, మీ దగ్గర చూసుకోండి, మీకు ఇచ్చిన 40,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉన్న సంస్థలు నిర్మించబడ్డాయి, పీపీఏలు అయిపోయినాయి, దానికి ఫ్యూయల్ టైప్ అయింది, కానీ ప్రొడక్షన్ కాదు, కానిస్తలేరు. ఎందువల్ల? ఈ దేశం అవలంబించే ఒక దిక్కుమాలిన పవర్ పాలసీ వల్ల, బ్యాడ్ పవర్ పాలసీ వల్ల, చేతగాని కేంద్ర ప్రభుత్వం యొక్క దద్దమ్మ చర్యల వల్ల ఇట్లా ఉంటుందా? ఈ దేశంలో ఉండొచ్చునా? 60% దేశమేమో పవర్ కట్స్లో ఉంటుంది. 24 గంటల కరెంటు ఏ రాష్ట్రం లేరు, ఒక తెలంగాణ తప్ప. ఇది వాస్తవం. ఇది మాట్లాడితే దీని మీద మాట్లాడరు ఎవరు. ఇది నిజమా అబద్ధమండి? ఇది పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఇచ్చింది, నేను ఇయ్యలే ఈ రిపోర్టు. ఎవరు ఇచ్చింది ఇది? ये भी झूठ है? कौन झूठ है? कितना गुमराह करेंगे लोगों को, कितने दिन करेंगे? तो ये है, ये भी आप लोगों को दिया मैंने, आप लोग देख लीजिए. तो इस प्रकार से अब यहां के राज्य के अध्यक्ष को क्या कहना है, आप लोग उनके साथ क्या कहेंगे? अब वो मैं उनको छोड़ देता हूं. इसलिए జాలి అనిపిస్తుంది పాపం అతనికి పెద్ద తెలిసినట్టు లేదు. అతను వేరే వాళ్ళతో మాట్లాడిపిస్తే మంచిది, గాసాన బాగా నాతో మాట్లాడతాడు ఆయన. ఎందుకంటే నేను ఏది పిచ్చి మాటలు మాట్లాడను, అవసరం లేదు కదా నాకు, పిచ్చి మాటలు మాట్లాడే అక్కర నాకు లేదు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాను. ఇంత దుర్మార్గంగా ప్రతి వాళ్ళు, ఆ పార్టీకి చెందిన ప్రతి వాళ్ళు ఇదే పద్ధతిలో ప్రతి విషయంలో చాలా దారుణమైనటువంటి అబద్ధాలు, మోసాలు, దేశాన్ని సర్వనాశనం చేస్తూ ఉన్నారు. ఎస్, 100%. చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. ఇంకోటి దీనికంటే ఎక్కువ మీరు ఇంకోటి చూసుకోవచ్చు. ఇవన్నిటిని మించి మొత్తం అఖిల భారత విద్యుత్ సంస్థల ఉద్యోగ సంఘాలన్నీ ఒకటే సమావేశాలు పెట్టినాయి. మీకు తెలుసా విషయం? మన దగ్గర మింట్ కాంపౌండ్లో మన ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ కూడా ఉద్యమాలు, ధర్నాలు చేసిండ్రు. మీకు తెలుసా విషయం? రత్నాకర్ గారు కానీ, శివాజీ గారు కానీ మీరే పోయి వార్తలు వేసారు, ఫోటోలు తీసారు, టీవీలలో చూపించారు.
కారణం ఏంది? మొత్తం విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించి ఆల్రెడీ ఉత్పత్తి ఉన్న వాటిని పెట్టనీయకుండా చేసి ఆయన వాళ్ళ పార్టీకి చందాలు ఇచ్చేటోళ్ళు, వాళ్ళ పార్టీని జాదేటోళ్ళు, వాళ్ళకి ఎన్నికలకు డబ్బులు ఇచ్చేటోళ్లకు వేల కోట్ల రూపాయలు దిగమింగి వాళ్ళు పెట్టే సోలార్ విద్యుత్తును వీళ్ళు కొనన్నట్టు. ఇప్పుడు అది చట్టం. దీనికి అందమైన పేరు చట్టం, విద్యుత్ సంస్కరణ. ఇదేనా సంస్కరణ ఈ దేశంలో? ఇంకా తమాష ఏం తెలుసా? మన తెలంగాణకు జల విద్యుత్ శక్తి అందుబాటులో ఉన్నదే కృష్ణా నది మీద ఎక్కువ ఉన్నది. మనకు నాగార్జున సాగర్, శ్రీశైలం, పులిచింతల, జూరాల 2500 మెగావాట్ల దాకా ఉంటుంది దగ్గర. గోదావరి మీద తక్కువ ఉంది మనకు, కృష్ణ మీద ఎక్కువ ఉంది. ఇంకా ఈ చట్టంలో ఏం చెప్తారు? ఈ దిక్కుమాలిన చట్టంలో వాళ్ళ బీజేపీ మిత్రులు పెట్టే 30-40 వేల మెగావాట్ల సోలార్ పవర్ ఏమో కొనన్నట మనం క్లీన్ ఎనర్జీ కింద. మనది క్లీన్ ఎనర్జీ అయినా మీ నాగార్జున సాగరు, మీ శ్రీశైలం ప్రొడ్యూస్ చేసే పవరు బంద్ పెట్టైనా సరే దీన్ని కొనాలి, కొనకపోతే మీకు ఫైన్ ఇస్తాం. ఇది చట్టం. అంటే అధికారం చేతిలో ఉందని మీ పెట్టుబడిదారుల యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజల ప్రయోజనాలు తాకట్టు పెడతారా? ఈ దేశ ప్రయోజనాలు తాకట్టు పెడతారా? అన్ని తప్పుడు ప్రచారాల మీద, అబద్ధాల మీద ఎన్ని రోజులు నడుపుతారు భారతదేశాన్ని? ఇది ఎంతవరకు సమంజసం? ఇవి వాస్తవాలు కావా? పెట్టండి, చర్చ పెట్టండి దీని మీద. ఒకటి గాలి మాటలు మాట్లాడు కాదు. ఇన్ని విషయాలు నేను చెప్తున్నాను కదా ఇప్పుడు. ఇవన్నీ అబద్ధమనేగా. మేము ఇచ్చేటి అన్ని నివేదికలు, స్టాండింగ్ కమిటీ రిపోర్ట్స్, పార్లమెంట్ రిపోర్ట్స్, మంత్రుల ఉత్తరాలు, ప్రధానమంత్రికి నేను రాసిన ఉత్తరాలు, శాసనసభ తీర్మానాలు, శ్రీకాకుళంలో మిగిచిన బీటర్లు. శ్రీకాకుళంలో 25,000 మీటర్లు బిగించింది కూడా అబద్ధం ఉంటుందా? ఇవన్నీ జూటా. ఒక రాష్ట్ర అధ్యక్షుడే కరెక్ట్ అయ్యా? సో ఇన్ని అబద్ధాలు చెప్పే వ్యక్తులను చీల్చి చెండాడే బాధ్యత మా మీడియా మిత్రుల మీద ఉన్నది. దయచేసి ఇక మీరు ఏం చేస్తారో ఇప్పుడు చూడాలి. అంతే కదా? ఇంత అన్యాయాలు మానండి. ఈ దేశం ఇచ్చిన నాశనం కానే? ఎందుకు నాశనం కానియాలా? ఎవరి కోసం నాశనం కానియాలా? ఏ ప్రయోజనాలు ఆశించి? చాలా ఉంది ఇంకా కథ. భాగవతం భయంకరంగా ఉంది. దేశం ఉండదు. రాసి పెట్టుకోను మీరు. నేను దుఃఖంతో చెప్తాను ఈ మాట, బాధతో చెప్తాను. ఎందువల్ల? అన్ని రంగాలలో సర్వనాశనం. ప్రతి రంగంలో అన్ని పిచ్చబద్దాలు, పచ్చబద్దాలు. ఈడ చెప్పుడు కాదండి, విదేశాలలో పోయి చెప్పుడు. ఇదో కథ, సిగ్గుపోతుంది. చాలా ఘోరమైనటువంటి అబద్ధాలు. 2025 వరకు 5 ట్రిలియన్ ఎకానమీ చేస్తాం. ఇంతకన్నా దిక్కుమాలిన దందా ఉంటుందా? అది చంద్రయాన్ మీద పోయిన దాంతో సమానం అంటారు. ఇంకా ఇక మనం కూడా చంద్రమండలం మీద దిగినట్టే అనుకోవాలి. ఇంత పచ్చవద్దమా? అది నీ ప్రగతే? అది మామూలు ఊర్లలో వడ్డీకి ఇచ్చే వ్యాపారిని అడిగినా చెప్తాడు ఆ లెక్క. దానికి ప్రధానమంత్రి అవసరం లేదు, ఈ ఆర్థిక మంత్రి అవసరం లేదు. మనీ కాంపౌండింగ్లో ఉండేటువంటి కమాలది. సర్వసాధారణంగా 12% గ్రోత్ ఉంటే 6 ఏళ్లలో డబుల్ అవుతుందండి కంట్రీ ఎకానమీ. అదే 11% ఉంటే 7 ఏళ్లలో డబుల్ అవుతుంది. దానికి నరేంద్ర మోడీ, నిర్మలా సీతారామన్, మలే ఎవరు అవసరం లేదు. వడ్డీ వ్యాపారం చెప్పే లెక్క అది. ఈ మాట కఠోరమైన వాస్తవం. Taking India to 5 trillion economy by 2025, we doesn't require a prime minister there. We doesn't require a finance minister. An ordinary clerk can account for it. There's nothing great about it. Is it not a fact? You ask any economist. It's a hard fact. And you are chasing away the country by making false propaganda. How long you will do that? What is the extra mile you are taking? What is the extra effort you are putting in? Nothing. If you are able to do, if you have innovative skills, if you are a dynamic government, please do something like China, in the line of Mr. Deng Xiaoping. Please do something
in line of Mr. Lee Kuan Yew of Singapore. That is something great, not 5 trillion economy. किसको पागल बनाने की ये चक्कर है? ये बात मैंने ही नहीं, మీరు తీసుకొని చూడండి, మీకు రాజ్యసభ స్పీచ్ కొడితే వస్తుంది. నిన్న అయింది కదా. ఎగ్జాక్ట్గా నేను చెప్పిన విషయాన్ని చిదంబరం గారు కూడా చెప్పారు రాజ్యసభలో. సేమ్ ఇదే విషయం చెప్పిన ఆయన, మా కేశవరావు గారు వీళ్ళంతా ఉన్నారు అక్కడ. నేనేదైతే చెప్పినా అదే విషయం చెప్పారు. అంటే అన్నీ గోల్మాల్ మాటలు చెప్పి, అబద్ధాలు చెప్పి, ఇవన్నీ మీరు వంచదలుచుకున్నారు ఈ దేశాన్ని. నేను అందుకే అంటున్నా, వీళ్ళను తరిమి కొట్టకపోతే దేశం నాశనం అవుతుంది. నేను నిందలు పెట్టేది ఏదో అక్కస్తోనో ఇంకోటి దాంతో అంటలేను. నేను ఐఎమ్ ఏ వెరీ సీనియర్ పొలిటికల్ లీడర్. ఐ వెయిటెడ్ ఫర్ 8 long years. లాస్ట్ టైం కూడా నేను మీకు చెప్పిన, 8వ సంవత్సరం అంటే 80% ఆఫ్ ద టైమ్ గివెన్ టు మిస్టర్ మోడీ ఈజ్ ఓవర్. 8th year బడ్జెట్ పెట్టేసింది ఆయన. ఇంకేం చెప్తాడు? 9th year 10th yearకి ఏమిటో ఏం లేదు. ఆయన నియతి ఏందో, ఆయన ఆలోచన సరళేందో బయటపడిపోయింది. ఇంకా లాభం లేదు. ఇంకా ఈ గొప్పతనానికి మన దగ్గర ఒక ఆయన కిషన్ రెడ్డి గారని మంత్రి ఉన్నాడు. ఆయన నా మిత్రుడే, నాకు గౌరవం. నాకు వ్యక్తిగతంగా ఆయనతో నేను పంచాయతీ లేదు. కానీ ఆయన కూడా పాపం గట్లా మాట్లాడు ధర్మం కాదు ఆయనకు. బడ్జెట్ నడని నేను అర్థం చేసుకోలేదట. నేను ఈయనకి ఏమర్థమైందో ఈ మహాత్మునికి నాకు అర్థం కాక, మీరే రాసిన పేపర్లలో మాకు సరిగా అవగాహన చేసుకోకుండా మాట్లాడేమాట. ఏది అవగాహన చేసుకోలేదా మేము? నాకు అర్థం కాదు. ఏది అబద్ధమండి? 34,900 కోట్లు ఎరువుల సబ్సిడీ దక్కించింది అబద్ధమా కిషన్ రెడ్డి గారు? ఆహార సబ్సిడీని 65,000 కోట్లు తగ్గించింది అబద్ధమా? గ్రామీణ ఉపాధి హామీ పథకానికి 25,000 కోట్లు తగ్గించింది అబద్ధమా? ఎరువుల సబ్సిడీలు దక్కించింది అబద్ధమా? మాకెందుకు అర్థం కాలేదు? మాకు అర్థమై ఉన్నది చెప్పినాం, నీ రంగు బయట పెట్టినాం. నీకు అర్థం కాలే. ఇప్పుడు ఎవరికి అర్థం కానట్టు? కేసీఆర్కా కిషన్ రెడ్డికా? వాటికనే గాలి పుడీలు మాట్లాడితే ఎట్లా? మేమెందుకు అర్థం చేసుకోలేదండి? బడ్జెట్ను బ్రహ్మాండంగా అర్థం చేసుకున్నాం. దీని మీద ఎవరు మాట్లాడరేంది? ఈ తగ్గింపులు కరెక్ట్ కాదా? 40 కోట్ల జనాభా ఉన్న దళితులకు పెట్టింది 12,800 కోట్లు నిజం కాదా? మీ ఘనత వహించిన ప్రభుత్వంలో మనిషికి జుట్టుకు 300 వస్తాయి. ఇక ప్రగతిగా తుపాకి రామని ప్రగతి, అంతే కదా? ఏమని అర్థం చేసుకోవాలా? ఇంకా దానికి మా మీద నిందలు పెట్టుడా? మాకు అర్థం కాలేదని. ఇది మంచిది కాదు, ఇది పద్ధతి కాదు. చర్చ చేద్దామా? ఓకే, వీఆర్ రెడీ, కమాన్ డిస్కస్. యూ కెనాట్ టేక్ అవే థింగ్స్ లైక్ దాట్. వెరీ సారీ, వెరీ సారీ. ఇది దేశాన్ని నడిపే పద్ధతి కాదు, కానే కాదు. మాట్లాడరేందండి? మేము అన్నాం కరోనా వచ్చింది, ఇంత నాశనం అయింది, హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాలి, వైద్యానికి పెంచలే. నిజం కాదా? నాకెందుకు అర్థం కాలే? బడ్జెట్ మాకు కరెక్ట్గా అర్థమైంది, నీకు అర్థం కాలే. నువ్వు గోల్మాలు చేస్తున్నావు జనాన్ని, మేం చేస్తలేము. అన్నిటిని అమ్మేస్తున్నారని చెప్పి నువ్వు అమ్ముతున్నది నిజం కాదా? రైళ్ళు అమ్మబడుతుంది, విమానాలు అమ్మబడుతుంది, బ్యాంకులు అమ్మబడుతుంది, LIC అమ్మబడుతుంది. ఏది అమ్మతలేరు మీరు? మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మబడుతుంది. కరెంటు కూడా అమ్మేస్తానికి తయారు కాబడుతుంది. దానికే కదా మేము వ్యతిరేకిస్తున్నాం. పేరుకు విద్యుత్ సంస్కరణలు, దాని పేరు ప్రైవేటీకరణ. ప్రమాదం ఏంటంటే దానిలో ప్రైవేటు డిస్కమ్లు వస్తాయంటే ఉన్న డిస్కమ్లు ఉడగొట్టేసి, అంటే వాని దయగా వాడు ఏం ఛార్జ్ విధించినా మనం కట్టాలి. మీరు కూడా బలవుతారని చెప్తున్నా, గ్యారంటీ మాట. కంప్లీట్ ప్రైవేట్ చేతిలో పోయిన తర్వాత ఏముంటుందంటే మన ఇష్టం, మన దయ. ఇంతకైతే ఇస్తా లేకపోతే లేదంటాడు. విద్యుత్ సంస్కరణలు అనేది నథింగ్ బట్ విద్యుత్తును పూర్తిగా ప్రైవేటీకరించి కార్పొరేట్ పెద్దలకు, కార్పొరేట్ గద్దలకు అప్పచెప్పేటువంటి ఒక కుటిల నీతి. దానికి మేము వ్యతిరేకిస్తున్నాం. మీరు ప్రవేశపెట్టిన విద్యుత్ సంస్కరణ, రాష్ట్రాలకు ముఖ్యమంత్రులకు పంపించిన బిల్లు
విద్యుత్ కార్యదర్శులకు పంపించింది, ఇక్కడ మా సెక్రటరీకి వచ్చింది, ఇక్కడికి అది జెన్కోకి వచ్చింది, మన ట్రాన్స్కోకి వచ్చింది, మన డిస్కామ్లోకి వచ్చింది. మీరు పంపించింది ఏంది? దానిలో ప్రస్ఫుటంగా మీరు ఏం చెప్పి మీకు ఇచ్చిన కాగితాలు చూడండి దయచేసి. మీ నియత ఏంది? కంప్లీట్ కార్పొరేటైజ్ చేయడము, ప్రైవేటైజ్ చేయడము. అప్పుడు ఏం జరుగుతుంది? ఇబ్బడి ముబ్బడిగా ఛార్జీలు పెడితే ప్రజలు సస్తారు. ద సో-కాల్డ్ ప్రపోజ్డ్ పవర్ రిఫార్మ్స్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ కాన్స్పిరసీ టు కార్పొరేటైజ్ the entire power sector of the country, which is not good for the country. Why I say like this? మీకు ఇంకా ఈజీ చేయాలంటే దయచేసి మీకు సులభంగా అర్థం కావాలంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పరిస్థితి ఉంటుందండి. నా రాష్ట్రంలో నీళ్ళు కిందికి ఉంటాయి, నా వ్యవసాయ భూమి పైకి ఉంటుంది. నేను లిఫ్ట్ చేసి తెచ్చుకోవాలి. నేను ఫ్రీ పవర్ ఇచ్చుకుంటాను, నీకేం బాధ, నీకేం కడుపు నొప్పి? ఒకటి. నా రాష్ట్రంలో నేను సమైక్య రాష్ట్రంలో నష్టపోయినా, పేదలు ఉన్నారు, నేను లాండ్రీలకు ఫ్రీ కొద్దిగా సబ్సిడీ మీద పవర్ ఇచ్చుకుంటాను. బార్బర్ స్వాప్స్కు, సెలూన్స్కి ఏదైతుందో నేను సబ్సిడీ మీద ఇచ్చుకుంటున్నా. ఎస్సీ ఎస్టీలకు నేను సబ్సిడీ ఇచ్చుకుంటున్నా. కొన్ని యూనిట్ల వరకు 200 యూనిట్ల వరకు ఫ్రీగా ఇచ్చుకుంటున్నాం. ఇప్పుడు బంద్ చేయాలంటే అదంతా మీకు ఇచ్చిన కాగితాలను చూడండి మీరు. ఎవ్రీ కనెక్షన్కి మీటర్ పెట్టాలి, నో సబ్సిడీ షుడ్ బి గివెన్. ప్రపోజ్ బిల్లో ఉంది. అంటే ఇప్పుడు లాండ్రీలకు బంద్ చేయాలి, మంగళ షాపులకు బంద్ చేయాలి, పోల్ట్రీకి బంద్ చేయాలి. పోల్ట్రీకి కొద్దిగా రాయితీ ఇస్తున్నాం, వాళ్ళు బతకాలి. పోల్ట్రీ ఇండస్ట్రీ, టెక్స్టైల్కి ఇస్తున్నాం పాపం, వాళ్ళది బంద్ చేయాలి. నీ విద్యుత్ సంస్కరణలో నువ్వు రాసిన ఇదంతా చదవండి, మీకు ఇచ్చిన కాగితాలను దయచేసి. ఇగో ఇది పరిస్థితి. అనేక మందికి ఇస్తున్నాం, దాని మీద అసలు మాట్లాడేది లేదు. మాకేదో అర్థం కానట్టు, మీకు అర్థం కాలేదు, మీకు ఇది కాలేదు అని అడ్డం పొడుగు మాట్లాడు, పిచ్చి పిచ్చి మాట్లాడు. ఇది సరైన పద్ధతి కాదు. బడ్జెట్ మీద మాకు అవగాహన లేక మాట్లాడిన కిషన్ రెడ్డి గారు, అవగాహన నీకు లేకపోతే నువ్వు చేసుకునే ప్రయత్నం చేయి, మాకు అవగాహన లేదు అనేటువంటి మాట దయచేసి మీరు అట్లా మాట్లాడు సమంజసం కాదు అని నేను చెప్తాను. పద్ధతి కాదు అది. ఇప్పుడు నేను మర్యాద చెప్తున్నా, మలతాబాకు మాత్రం చాలా హార్ష్గా చెప్పాల్సి వస్తుంది. జాగ్రత్త. లెక్కలుగా ఉన్నొక మంత్రి కేంద్రంకి వెళ్ళి మా రాష్ట్రం నుంచి అని మర్యాద పాటించి చెప్తున్నాను. మొత్తం దేశం నాశనమైంది మీ బీజేపీ పరిపాలనలో. ఎక్కడ చూసినా అవినీతి కంపు, అన్ని స్థాయిలలో ఘోరమైన అవినీతి ఘోషిస్తున్నది. జాతీయ అంతర్జాతీయ మీడియా అంతా చెప్తా ఉంది. దేశ సంపదలో 77% సంపద 10% మంది దగ్గరనే ఉందని చెప్తా ఉన్నాయి లెక్కలని. 77% ఆఫ్ ద వెల్త్ ఆఫ్ ద కంట్రీ ఈజ్ విత్ ఓన్లీ 10% ఆఫ్ ఇండియా. రెస్ట్ ఆఫ్ ద 90% ఆఫ్ ఇండియాకు ఓన్లీ 23% ఉంది. అంటే ఏమైనట్టు మీ ఘనత వహించిన పరిపాలనలో? ధనవంతులు ధనవంతులు అవుతున్నారు, పేదలు పేదలు అవుతున్నారు. భయంకరంగా నిరుద్యోగిత పెరిగింది. లెక్కలతో సహా మీరు చెప్పిన లెక్కలనే వస్తుంది. అది నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ ఉంటుందండి ఫైనాన్స్ మినిస్ట్రీలో, ఎన్ఎస్ఓ. మీరు రాసుకోండి దయచేసి. నేను చెప్పే లెక్కలు ఎన్ఎస్ఓ లెక్కలే, నా లెక్కలు కావు, కేసీఆర్ కవిత్వం కాదు. కేంద్ర ప్రభుత్వం వెలువరించేటువంటి స్టాటిస్టిక్స్ అని చెప్పేది. నిరుద్యోగిత రేటు పెరిగింది. తెలంగాణలో 0.3% ఉంటే మీది 7% పైన ఉండేది కంట్రీ నేషనల్ యావరేజ్. హంగర్ ఇండెక్స్లో 101 స్థానానికి పోయింది. 16 లక్షల పరిశ్రమలు మూతపడ్డాయి. దేశంలో ఉండే కరెంటు వాడే పరిస్థితి లేదు. పారిశ్రామిక ఉత్పత్తి నిన్న కూడా చెప్పిన నేను, సెప్టెంబర్లో 4.4% ఉందండి, అక్టోబర్లో 4% ఉంది, నవంబర్లో 1.4% దిగజారింది, డిసెంబర్కి వచ్చే వరకు 0.4% పోయింది. ఇది మోడీ గారి యొక్క గొప్ప ఆదర్శవంతమైన పరిపాలన నిదర్శనమా?
ఈ స్టాటిస్టిక్స్ ఇచ్చింది కూడా ఎన్ఎస్ఓ నేను కాదు, ఇది ఇట్స్ నాట్ మై స్టోరీ. ఐఎమ్ రిపీటింగ్ వన్స్ అగైన్, ది ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ హెస్ గాన్ డౌన్ ఎనార్మస్లీ. It was 4.4% in the month of September. It was 4% in the month of October. It has come down to 1.4% in November. And it has now drastically come down to 0.4% in December. This is the level of industrial production in the country. 4.4% to 0.4%. Is it the result of Make in India? Is it the result of great policy of Mr. Narendra Modi or the NDA government? What is this? Is there anybody to discuss about this? No, all this will remain, but we have a WhatsApp university. We will go on doing some mispropaganda against individuals as we like. Is it the way? That is how Swati Chaturvedi has written, I am a troll. Why did she write? She is a investigative journalist, very famous journalist. On this topic, there was a serious discussion in Harvard University also. Desham paruvu potandi baita. These books are under circulation internationally. Because once it is on the net, every country reads it. I have given you copy. Please go through. This is the way things are happening in India. This is the mispropaganda against the political opponents, against the political parties. ఇట్లా ఘోరమైనటువంటి పరిస్థితి అండి. బ్యాంకులను లూటీ చేసే దొంగలు, గజ దొంగలు, రైతులకు మీటర్ పెట్టాలి, ముక్కు విండి వసూలు చేయాలి, దానికి విద్యుత్ సంస్కరణ అని అందమైన పేరు పెట్టాలి, లాండ్రీలకు సబ్సిడీ బంద్ చేయాలి, మంగళ షాపులకు సబ్సిడీ బంద్ చేయాలి, పోల్ట్రీలకు బంద్ చేయాలి, ఇంకెవరికైనా పేదలకు ఎస్సీ ఎస్టీలకు ఇచ్చి అది బంద్ చేయాలి, మీటర్లు పెట్టాలి, కానీ దొంగలకు సర్ది కట్టాలి, గజ దొంగలకు. అది ఏదైనా లిస్ట్ అది ఇగో ఇది ఇచ్చారు. ఎప్పుడు ఇది ఇవ్వాలి కదా, ఎందుకు ఇయ్యారు? లిస్ట్ ఉంది కదా వాళ్ళకి, ఏంటి కాపీ ఎందుకు ఇస్తలేరు? లిస్ట్ ఆఫ్ ఫగిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ లివింగ్ అబ్రాడ్. ఘనత వహించినటువంటి బీజేపీ ప్రభుత్వం యొక్క సర్కారులో పార్లమెంటుకు గవర్నమెంట్ ఇచ్చిందండి, నా లెక్క కాదు ఇది. 33 అఫెండర్స్ హ్యావ్ ఫ్లెడ్ అవే. ఇది కొత్త ఫీచర్ అన్నట్టు. ఇది మోడీ ప్రభుత్వంలో భారతదేశం సాధించిన అద్భుతమైన ప్రగతి ఏంటంటే, బ్యాంకును ముంచిన ప్రతి ఒక్కడు మంచిగా లండన్లో పిక్నిక్ చేయొచ్చు హ్యాపీగా. ఎస్, 33 మంది ఇటువంటి వాళ్ళు సిబిఐ కేసులు పెట్టిన తర్వాత ఫ్లెడ్ అవే పారిపోయినరు లండన్లో, ఇంకా వేరే వేరే దేశాలలో మంచిగా పిక్నిక్ చేసుకుంటారు. 15 लाख आएगा, यूं ही आएगा 15 लाख हर किसी के खाता में. 15 लाख आया कि 15 लाख गया? कहां गया? क्या हो गया? ఇదా ఈ దేశాన్ని తీసుకుపోయే పద్ధతి? ఇవన్నీ కఠోరమైన వాస్తవాలు కావా? ఈ లిస్టు పార్లమెంట్ చెప్పింది వాళ్ళే. లాస్ట్ డిసెంబర్ గారు, రంజిత్ రెడ్డి గారు, లాస్ట్ డిసెంబర్ సెషన్లో పార్లమెంటుకు ప్రభుత్వం ఇచ్చినటువంటి సమాధానంలో చెప్పిన మాట ఇది. ప్లీజ్ గివ్ ఇట్ టు ద బెస్ట్ ఫ్రెండ్స్. ఈ కాపీస్ అని ఇచ్చేయండి. ఇచ్చారు దానిలో ఎవడెవడు పోయిండు, ఎంతమంది పోయిండ్రు, వాళ్ళ పేర్లు, వివరాలు. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిందండి, కేసీఆర్ లెక్క కాదు. వీళ్ళంతా మోడీ గారి దోస్తులే, చాలా మంది గుజరాతీలే. ఏమనాలి దీన్ని? ఇది మీ గొప్పతనం కాదా? మీ గవర్నమెంట్ యొక్క ప్రతిభ కాదా? ఇది మీ దేశభక్తికి ఇది తార్కాణం కాదా? దీన్ని ఏమనుకోవాలా? కఠోరమైన వాస్తవాలు ఈ విధంగా ఉంటే మీ ఇష్టం వచ్చిన ట్రోలింగ్ చేసి ఓ దిక్కుమాలిన క్షుద్ర సోషల్ మీడియాని పెట్టి ఇవ్వలం పడితే వాళ్ళని ఎంత పడితే అంత మాటలు అంటాము. ఇదా పద్ధతి? అందుకే నేను చెప్తున్నా,
BJP must go from this country. Why I say? I say for this. Government should be sent back. Why? But for all these sins. ఎందుకు పంపించాలంటే మేము ఊరికి అంటలేం. ఇవన్నీ సత్యాలు, వాస్తవాలు. విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, నోషల్ మోడీ, లలిత్ మోడీ, మొహుల్ చోక్సీ, నితిన్ సందేశరావుల పేర్లు ఏంటి తమాషా పేర్లు, అవన్నీ మీకు ఇచ్చినాం. ఇది మీ ఘనత కాదా? దీని మీద మాట్లాడాలి వాళ్ళని మొగోడు మాట్లాడితే. ఇవన్నీ విడిచిపెట్టి నన్ను జైలుకి ఏం జైలుకి నిజంగా జాలి అనిపిస్తుంది. దమ్ముంటే వేయాలి కదా, దా డెఫినెట్గా నీ జైలుకి వెళ్తా అంటే తోకగాడు భయపడతారు. నాకు అర్థం కాదు. దొంగలకు భయం, లంగాలకు భయం, అవినీతి అక్రమ సంపాదన చేసిన భయం. మాకేం భయం? నాకు అర్థం కాదు. నువ్వు మమ్మల్ని వేసేది ఎందుకంటే మిమ్మల్ని వేసేది పక్కా. ఎస్, నేను చెప్పిన కదా, నేను భువనగిరిలో భయంకరమైన అవినీతి చిట్టా ఉన్నది. వస్తా ఉన్నాయి పుంకాలుగా. నాకు మొత్తం బద్దలు కొడతాం. రఫేల్ డీల్ అని రాహుల్ గాంధీ గారు మాట్లాడిన పాపం, ఆయన గోల్మాల్ తిప్పింది. దాని మీద క్లీన్ చిట్ తీసుకున్నామన్నారు. నిన్నేళ్ళ బయటపడతా ఉంది అసలు దొంగతనం. ఇది మేము కూడా వేస్తాం, సుప్రీంకోర్టులో కేసు వేస్తాం, ప్రజా కోర్టులో వేస్తాం, బయట పెడతాం దొంగతనం. రఫేల్ డీల్ 1000 కోట్లు మింగినిలా మోదీ గవర్నమెంట్. ఎస్, అవే రఫేల్ విమానాలు 36 రఫేల్ జెట్స్నేమో $9.4 బిలియన్ కొన్నామండి మనం. ఐఎమ్ మేకింగ్ వన్స్ అగైన్ క్లియర్. ఇండియా రఫేల్ జెట్స్ను 36 జెట్స్ను $9.4 బిలియన్ కొన్నది. నిన్న ఇండోనేషియా మన పక్క దేశం 42 రఫేల్ జెట్లు, మనకంటే ఒక 6 ఎక్కువ, 42 రఫేల్ సేమ్ జెట్స్ను జస్ట్ $8 బిలియన్ కొన్నది. ఇది వాట్ ఈస్ ది ఇండియా ఫ్రాన్స్ రఫేల్ ఫైటర్ జెట్ డీల్ ఆల్ అబౌట్? గూగుల్లో కొడితే వస్తుంది మీకు. ఇప్పుడు ఈ రహస్యం ఎందుగా కాపీ తీసి వాళ్ళకి ఇక నువ్వు వాళ్ళని కొట్టుకోకూడదు. ఇది దీనికి అతేంది. ఇప్పుడు ఇంట్లో ఎవరు దొంగ? రఫేల్ విమానాలు తెలంగాణ అయితే కొనలే కదా, తమిళనాడు అయితే కొనలే కదా. ఈ కుంభకోణం బయటపడాలి. ఎవడు జైలుకోవాలన్నా వాడు పోవాలి, అంతే కదా. ఇవన్నీ వాస్తవాలు కదా, కఠోరమైన సత్యాలు కదా. 33 మంది బ్యాంకుల నుంచి పారిపోయింది నిజమే. ఇవి తీపిచ్చి దయచేసి మీరు తీయమని. ఇదేందండి? ఇగో ఈ కాపీస్ అని ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు గూగుల్, నా కథ కాదండి, నేను గూగుల్లో కూడా డౌన్లోడ్ చేసిన. ఇది ఫ్రెష్గా ఇప్పుడు ఇవ్వాలనే ఉంది. ఇది లేటెస్ట్. ఇది ఎవరు? దీని పాపాత్ములు ఎవరు? దీని మీద చర్చ పెట్టాలి దేశంలో, పార్లమెంట్లో, ఇంకొక ఢిల్లీలో. నేను ఊరుకుంటాను. ఇప్పుడు ఢిల్లీలో పెడతా కదా పంచాయతీ, 100% పెడతాం. తీపండి, ఇది కూడా మొత్తం తెలియాలి కదా. ఇట్లా ప్రతిపక్షాల పట్ల అసహన వైఖరి, ఓడిపోతే ఓటమిని అంగీకరించం, ఒప్పుకోం, గోల్మాలు దింపుతాం, పరేషాన్ చేస్తాం. అవేంటి దాని పేరేంది? ఈడీ పెడతాం, సిబిఐ పెడతాం, ఏదో తొక్క ఏదో ఉంటుంది, అవన్నీ పెడతాం, ఆగమాగం చేస్తాం మందిని. ఇదా చేసినారు కదనండి. అప్రజాస్వామికమైనటువంటి ప్రజా నిర్ణయాలను వ్యతిరేకించేటువంటి, ప్రజా నిర్ణయాలను గౌరవించే కనీస సంస్కారం లేనటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ. ఒకప్పుడు నిజంగానే వాజ్పేయి గారి నాయకత్వం, ఇంకో నాయకత్వం ఉన్నప్పుడు కొంత నమ్ముదురు జనం, కొంత నీతి ఉన్నది వెలుగు అంటే కొంత నమ్ముదురు. సిద్ధాంతం ఉంది, సిద్ధాంతంలో మా అంతా వాటికి గంగలు కలిపేసి. భారతదేశం సాక్షిగా, మనందరి సాక్షిగా
ఎన్నికలలో గెలవకున్నా కానీ పరిపాలన చేసే సిగ్గులేని ఒకటే ఒక పార్టీ బీజేపీ ఇవాళ ఇండియాలో. మేము గెలవం కానీ పరిపాలిస్తాం, మాకు సిగ్గు లేదు ఎగ్గు లేదు, మమ్మల్ని ఇవ్వలేము అనద్దు. ఇది లెక్క. మనందరం చూసాం కదనండి, కర్ణాటకలో వీళ్ళు గెలవలే కానీ పరిపాలిస్తున్నారు, మధ్యప్రదేశ్లో గెలవలే కానీ పరిపాలిస్తున్నారు, గోవాలో వీళ్ళు గెలవలే కానీ పరిపాలించి నిన్నటిదాకా. ఆపద్ధర్మం మన ధర్మం వాళ్ళ గవర్నమెంటే ఉంది. మణిపూర్లో వీళ్ళు గెలవలే పరిపాలిస్తున్నారు, మహారాష్ట్రలో వీళ్ళు గెలవలే మబ్బుల 3 కోటంగా దొంగ ప్రమాణ స్వీకారం చేయించారు. తెల్లాటలకు ఆయన వాళ్ళు ఎదురంతే ఎల్లెంకల వాడు సిగ్గుమానం తీసుకున్నారు. ఇదంతా జరిగిన కథనే కదా. మహారాష్ట్రలో ఘోరంగా దెబ్బల పడదు కాదా బీజేపీ, పరువు పోలేదా? మహారాష్ట్రలో బీజేపీ ఆయన నాటకం మీద మాట్లాడదామా, చర్చ రేపు పెడదామా? ఇది మంచి పద్ధతేనా? ఓటమిని అంగీకరించే సహనం ఉండాలి రాజకీయాల్లో. అన్ని గెలువం, కొన్నిసార్లు ఓడిపోతాం. రాజకీయం అన్న తర్వాత, ఎన్నికలు అన్న తర్వాత అక్కడ ఉండబడే పరిస్థితులను బట్టి కొన్ని గెలుస్తాం, కొన్ని ఓడిపోతాం. గెలిచినంత మాత్రాన గర్వం ఎందుకు, ఓడినంత మాత్రానికి ఈ అసహన వైఖరి ఎందుకు నాకు అర్థం కాదు. ఈ అడదారులు ఎందుకు? దేశాన్ని, భారతదేశాన్ని నడిపించే పద్ధతి ఇదేనా? ఈ పద్ధతిలోనైనా ఈ దేశం బాగుపడేది? అన్ని రంగాలు నిర్వీర్యమైనవి, అన్ని రంగాలు. సబ్సిడీలు కట్ చేస్తూ ఉన్నారు, పేదలను నోరు కొడతా ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ గొడ్డల భుజం మీద పెట్టుకొని తిరుగుతున్నది. యూపీ ఎలక్షన్లో ఓటు డబ్బాల పడ్డ తెల్లారే పెట్రోల్ రేటు మళ్ళీ వేస్తారు. టీవీ మిత్రులు రికార్డులు పెట్టి నేను ఇవాళ అంటున్నా, మీకు ఇది నిజంగా కాకపోతే నన్ను పట్టుకోరు మీరు. ఇట్లా టోటల్లీ undemocratic policy of the NDA government led by Mr. Modi. They have no patience. They don't know what is democracy. लोकतंत्र का कोई मान्यता नहीं है इनके पास, कोई मर्यादा नहीं है, कोई मर्यादा नहीं है, कोई इज्जत नहीं है. भारतीय जनता पार्टी अगर लोकतंत्र में विश्वास रखता है तो क्यों गिरा है मध्य प्रदेश में कांग्रेस सरकार को? जवाब दो इस देश को. क्या जरूरत था? आपको पेशेंट रहना चाहिए था, देखना था, उनको मौका देना चाहिए था 5 साल सरकार चलाने का. क्यों गिरा है कर्नाटक में सरकार, जहां आपको मैंडेट नहीं मिला? क्या जल्दीबाजी थी? इतने क्यों भूखे थे अधिकार के? ये गलत बात नहीं है? ये लोकतंत्र के विरोध चर्या नहीं है? इसका क्या जवाब है? इस पे चर्चा करो. नहीं करते. इसको भी तोड़ मरोड़ के बोलेंगे, इसको भी घुमा के बोलेंगे, व्हाट्सएप यूनिवर्सिटी में इसको अलग रंग से बताएंगे. ये तरीका है? कोई एक चीज में ना इनका फाइनेंशियल पॉलिसी करेक्ट है. क्यों माफी मांगे भाई किसानों से? अगर आपका तीन एक्ट जो लाए क्यों विड्रा करें? अगर आप सच्चे हो तो किसानों से माफी क्यों मांगना पड़ा? और प्रधानमंत्री की तो आदत है माफी मांगने का. जब वो प्रधानमंत्री बनना चाह रहे थे, लोगों ने पूछा उनको गोधरा कांड के बारे में, अगर आप प्रधानमंत्री बनोगे तो देश में ऐसे ही करोगे क्या? तो उन्होंने मुसलमानों से माफी मांगा. हाँ बिल्कुल, मुसलमानों से माफी, मैं देश के मुसलमान भाइयों से माफी मांगता हूं, यह कभी दोहराया नहीं जाएगा, ऐसा नहीं होगा, ये मेरा आश्वासन है. ये मोदी जी ने कहा. अब फिर किसानों से माफी मांग लिया. अब लगता है देश के प्रधानमंत्री माफी के सौदागर है. क्या समझना चाहिए? ये तरीका है देश को चलाने का? फिर अभी बीजेपी के लोग कह रहे हैं कि भाई काली चुनाव था, हमने इसको बंद रखा है, फिर से लाएंगे. कहते जा रहे कि ये तरीका है देश को चलाने का? बिल्कुल नहीं. इनको इनका राजनीति भी इतना गलत अंदाज में, इतना नासमझी से करता है, बिल्कुल बेकार, बिल्कुल एकदम.
अरे भाई आप अमेरिका गए प्रधानमंत्री जी, हाउडी मोदी। अमेरिका चुनाव से हिंदुस्तान को क्या लेना देना है भाई? अमेरिका चुनाव क्या अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन का इलेक्शन है? क्या तमाशा था? कोई भी समझदार प्रधानमंत्री क्या किसी दूसरे देश के इलेक्शन में, चुनाव में प्रचार करते क्या? ये विदेशी नीति है क्या हमारा? कितना बड़ा नुकसान होता है, वो भी अमेरिका जैसे देश में जाके। वहीं जाके कह दिया अब की बार ट्रंप की सरकार, हाँ? अब की बार ट्रंप की सरकार। इट्स ए टोटल स्ट्रेटेजिक मिस्टेक ऑफ मिस्टर नरेंद्र मोदी एंड दिस बीजेपी गवर्नमेंट। इट्स रबिश। सुनिए आप लोग वो क्या कह रहे थे। अब की बार ट्रंप सरकार। मतलब In India have connected well with President Trump. The words of candidate Trump. अब की बार ट्रंप सरकार। Is it not a strategic mistake of a prime minister of a country? अब क्या हुआ? चुनाव हो गया, वहां सरकार पलटी खा गए। अब गए मोदी साहब अमेरिका में, हाल में बेहाल बेहाल। व्हाइट हाउस में कोई पूछने वाला नहीं, एयरपोर्ट में कोई प्रॉपर रिसीविंग नहीं। क्या हुआ देश का इज्जत? ये तरीका है? अमेरिका देश का चुनाव क्या अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन का चुनाव है? क्यों जाना पड़ा प्रधानमंत्री को? क्यों कहना पड़ा? क्या मजबूरी थी? ये है भाजपा का नीति, और इसके लिए हमको जय जयकार करना चाहिए। ऐसे हजारों चीजें हैं, हजारों, जो हम इस देश के सामने रखेंगे। हजारों, एक नहीं, दो नहीं। सबसे बड़ी बात, बड़ी दुख की बात, बहुत दुख की बात, जिस प्रकार का लैंग्वेज ये लोग इस्तेमाल करते, किसी का कोई मान्यता नहीं है इस देश में। कितना गंदे गंदे बातें करते लोग, जिसको चाहे जो चाहे कह दो, जो मन में आए कह दो, गालियां दे दो। मैं कल कह रहा था, आज भी कह रहा हूं, इस देश के युवा से खास तौर पर, ये कल का इंडिया आपका इंडिया है। मेरे युवा मित्रों, मेरे भाइयों, मेरे बुद्धिजीवियों, दया करके सोचिए क्या हो रहा है हमारे बेंगलुरु में, हमारे कर्नाटक में। नौजवान बच्चों को क्या सिखाया जा रहा है? इतना बड़ा हेट्रेड, ये कहां जाएगा हिंदुस्तान? तेलंगाना 7 साल पहले, जहां किसानों का आत्महत्या होता था, माइग्रेशन होता था, पीने को पानी नहीं मिलता था, बिजली नहीं आती थी, सिंचाई के लिए पानी नहीं थी, बहुत बेहाल थी। 7 साल के कड़ी मेहनत के बाद एक अच्छा संस्कार पूर्वक
गंगा जमुना तहजीब को अमलावरी करने के बाद क्या देखने को मिल रहा है तेलंगाना में? हमारा पर कैपिटा इनकम बढ़ गया, हम धनवान राज्य बन गए, हमारे पास जीरो के नीचे है अनएम्प्लॉयमेंट, एम्प्लॉयमेंट अपॉर्चुनिटी मिल रहा है, इन्वेस्टमेंट्स आ रहे हैं, इंडस्ट्री की बढ़ोतरी हो रही है, आईटी की बढ़ोतरी हो रही है, रियल एस्टेट बढ़ रही है, मौके मिल रहे हैं बच्चों को। ये क्यों मिल रहे हैं? हमारे मंत्रिमंडल, हमारे एमएलए, हमारे एमपी, हमारे अफसर सब मिलकर एक अच्छा खासा माहौल यहां पे बनाए। ए प्रॉपर echo has been built in the state of Telangana. Once this echo is ruined with a bloody unwanted religious silly fight, if you lose the echo of Hyderabad, if you are going to lose the echo of Telangana, कौन आएगा यहां निवेश करने के लिए? Who will invest? Who will come? Please think. It is time for the youth to think. इस देश के युवा का ये फर्ज है, ये भविष्य आपका है, देश आपका है। हमारे आज अफगानिस्तान में जाके किसी को कहो इंडस्ट्री लगाओ, कोई लगाएगा? कौन जाएगा अफगानिस्तान? उल्टा पैसा दो तभी नहीं जाएगा। क्यों? जहां शांति रहता है, जहां अच्छा माहौल रहता है, जहां एक दूसरे को प्यार करते हैं, जहां प्यार मोहब्बत वाला एक वातावरण बना रहता है, वहां जाता है। आप हर जगह मजहब के नाम, धर्म के नाम अंगार लगा दे रहे, ये क्या तरीका है? कौन नहीं मानता भाई भगवान को इस देश में? कितने लाखों मंदिर है गांव में, लाखों मंदिर है हमारे पास, हर दिन मंदिर बनते रहता। कौन पूजा नहीं करता भगवान का? हर कोई करता, लेकिन भगवान के नाम पे, धर्म के नाम पे हिंसा, ये हेट्रेड, क्या करना है आप? इस देश को किधर ले जाना चाह रहे हैं? आखिर ये प्रवृत्ति यहां तक जा रहा है। खुलेआम राज्यसभा में मैंने सुना माननीय प्रधानमंत्री को कहते हुए कि पूरे कांग्रेस यहां अर्बन नक्सलेट बन गए। अरे बाप रे, बड़ा दुख की बात है, बड़ा चिंता की बात है। हर पार्टी अगर नक्सलेट बन गए तो क्या बात है? जिसको चाहे आप स्वीपिंग रिमार्क करो। चिंता का विषय तो देश के लिए यह है कि भाजपा के नेताओं का दिमाग खराब हो गया। ये चिंता इसका है। हमें देश को आज चिंता करना चाहिए, जितना जल्दी भगाओ भाजपा को तो उतना देश के लिए अच्छा है। ये डिवाइसिव पॉलिटिक्स खेलने वाले, देश को विभाजन करने वाले, इनको जितना जल्दी स्विच ऑफ करो तो उतना ही देश के लिए अच्छा है। 100%। कौन चाहता भाई? हर रोज गड़बड़ हो, हर रोज फायरिंग हो, पुलिस कर्फ्यू हो, लाठी चार्ज हो? हम ये चाहते हैं? या कोई नया उद्योग आए, नया इंडस्ट्री आए, नए नौकरी मिले, ये चाहते? क्या चाहते हम लोग? किसान ज्यादा उगाए, अच्छे पैसे कमाए, ये चाहते? कि किसान अपना उगाए, अपने पैदावारी नहीं ला सके मार्केट में, जो कि कर्फ्यू है, गड़बड़ है, आंदोलन है? क्या चाहेंगे हम लोग? ये देश क्या चाह रहा है? शांतिपूर्वक जीवन चाह रहा है कि धर्म पे नाम पे दंगे चाह रहा है?